యువత ఆగ్రహాన్ని పాలకులు పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా యువత కలలు ఇప్పటికీ ఎందుకని సాకారం కావటం లేదో పాలకులు అర్థం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. యువత సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు విఫలమైతే కాక్రోచ్ జనతా పార్టీ వంటి ప్రత్యామ్నాయ ఉద్యమాలు మరింతగా బలపడతాయి. ఈ ధోరణి సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో సవాల్ విసరొచ్చు. మొత్తం మీద వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జెన్జీ నవతరం కీలకం కాబోతోంది. ఈ నవతరమే రాజకీయ పార్టీల తలరాతలను మార్చనుంది. రెండు 2029 లోక్సభ ఎన్నికలు దేశంలో అన్ని ప్రధాన పార్టీలకు కీలకం కాబోతున్నాయి. కాగా అనేక ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సైలెంట్ గా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలెట్టాయి. ఇదిలా ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో జెన్జీ యువతరం కీలకంగా మారనుంది. జెన్జీ అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లని అర్థం. కాగా 2029 లోక్సభ ఎన్నికల నాటికి నవతరం ఓటర్లు తెరమీదికి రానున్నారు. వీరిలో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అంతేకాదు వీరంతా సోషల్ మీడియా అలాగే డిజిటల్ వ్యవస్థలతో మంచి అనుబంధం గలవారై ఉంటారు. వాస్తవానికి నవతరం ఓటర్లు ఎవరు దేశంలోని వివిధ ప్రాంతాలు జరిగిన ఉద్యమాలను ఎప్పుడు ప్రత్యక్షంగా చూసి కూడా ఉండరు. అలాగే ఒక పార్టీ పట్ల విధేయత కూడా వీరికి ఉండదు. తమ జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేసే రాజకీయ పార్టీలే అధికారంలోకి రావాలని ఈ నవతరం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే దేశంలోని యువత తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. యువతలో నైరాశ్యానికి ప్రధాన కారణం నిరుద్యోగం పెరగడమే. చేతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలున్నా ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ ప్రకారం భారతదేశంలో నిరుద్యోగి రేటు 9% ఉంది. అయితే యువతలో నిరుద్యోగిత రేటు 6 రెట్లు ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రతి 4గురిలో 3 నిరుద్యోగులుగా ఉన్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసిన వారు కూడా నిరుద్యోగంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు యువతను కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలు గుర్తు చేసుకునేవి. అయితే దేశంలో పరిస్థితులు మారాయి. యువత ఆవేదనను అర్థం చేసుకోవడం, అందుకు అనుగుణంగా పరిష్కారాలతో వారి ముందుకెళ్లడం రాజకీయ పార్టీలకు తప్పనిసరయ్యింది. రైట్ టు ఎంప్లాయ్మెంట్ వంటి అనేక కీలక అంశాలు 2029 నాటి లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. అంతేకాదు నీట్ వంటి పోటీ పరీక్షల పేపర్ లీక్ అవడం యువతపై తీవ్ర ప్రభావం చూపింది. వీటన్నిటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు సంబంధించి ఆందోళన కూడా నెలకొంది. యువతలో పేరుకుపోతున్న ఈ ఆవేదన, ఆగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక కొత్త రూపాల్లో బయటపడుతోంది. దేశానికి బంగారు భవిష్యత్తు కావాల్సిన యువత ఇప్పుడు బొద్దింక ప్రతీకతో తమ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిని మన పాలనా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా యువత కలలు ఇప్పటికీ ఎందుకు సాకారం కావడం లేదో ముందుగా పాలకులు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఆ బాధ్యతను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తీసుకోవాలి. అంతేకాదు యువత సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన రాజకీయ పార్టీలు వైఫల్యం చెందితే కాక్రోచ్ జనతా పార్టీ వంటి ప్రత్యామ్నాయ ఉద్యమాలు మరింతగా బలపడతాయి. ఈ ధోరణి సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భవిష్యత్తులో సవాల్ విసరొచ్చు. అదే సమయంలో సోషల్ మీడియాలో యువత ఆగ్రహం మరింత పెలుబుగితే సమాజంలో అస్థిరత పెరిగే ప్రమాదం కూడా ఉంది. అంతిమంగా ఇది శాంతి భద్రతల సమస్యను కూడా సృష్టించే పెను ప్రమాదం లేకపోలేదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. కాక్రోచ్ జనతా పార్టీ వాస్తవానికి ఇది రాజకీయ పార్టీ కాదు. భారత్ యువతలో పాలకుల తీరుపై పెరుగుతున్న అసంతృప్తికి కాక్రోచ్ జనతా పార్టీని ఒక ప్రతీకగా భావించాలి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు విజయవంతమైందంటే యువతలో ఏ రేంజ్లో ఆవేదన అలాగే ఆగ్రహం పేరుకుపోయిందో తెలుసుకోవచ్చు. ఒకప్పుడు రాజకీయ పార్టీల జెండాల కింద నడిచిన ఈ దేశ యువత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏకమవుతోంది. భావోద్వేగాలు, అసమ్మతి, సామాజిక ఆవేదన ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారానే ఉద్యమాలుగా మారుతున్నాయి. యువత మనస్తత్వంలో వచ్చిన ఈ పెను మార్పును ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలంటున్నారు సోషల్ సైంటిస్టులు. లేనట్టయితే భవిష్యత్తు భారత రాజకీయ పథంలో ఎవ్వరూ ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని సోషల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
దేశ భవిష్యత్తు యువశక్తిపై ఆధారపడి ఉంటుందనే విషయం తెలిసిందే. జనాభాలో ఉత్పాదకత పెంచే వయస్సులో ఉన్నవారి శాతం పెరగడం దేశ యువశక్తి పెరుగుదలకు చిహ్నంగా భావించాలి. ఆర్థిక అభివృద్ధిలో క్రియాశీలకంగా పాల్గొనేది దేశ యువతే, మరెవరో కాదు. ఏదేమైనా యువత ఆగ్రహానికి పాలకులు పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.